మన రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పునరుత్థాన దినమందు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు సంఘముగాను దేవుని కుటుంబముగాను చేరువచ్చిన మీ అందరికీ వందనములు శుభములు తెలియచేస్తున్నాను. ప్రతి ఆదివారం మనం ఇలా చేరి దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. అలాగే ఇవాళ కూడా దేవుని పరిశుద్ధ గ్రంథం నుంచి క్రీస్తుని గురించి మనం చదువుకుంటూ ఉన్నాం. దాదాపు అనేక వారాల నుంచి క్రిస్టాలజీ మనం చదువుకుంటూ ఉన్నాం. సో క్రిస్టాలజీ అంటే క్రీస్తు శాస్త్రం అంటే క్రీస్తుని గురించినటువంటి స్టడీ, యేసుక్రీస్తుని గురించి ఉన్నటువంటి స్టడీ అన్నమాట. ఆయన గురించి స్టడీ చేస్తున్నాం. మొత్తం బైబిల్ మొత్తంలో యేసుక్రీస్తుని గురించి కంప్లీట్ స్టడీ చేయబోతున్నాం. అందులో మనం మరి మొదటి భాగంలో ఏం చూసామంటే ద ప్రీ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ క్రైస్ట్ చూసాం. ద ప్రీ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ క్రైస్ట్ అంటే జగత్తు పునాది వేయబడక మునిపే కదా, లేదా పూర్వపు ఉనికి, క్రీస్తు యొక్క పూర్వపు ఉనికి, క్రీస్తు యొక్క పూర్వపు ఉనికి అంటే జగత్తు పునాది వేయబడక మునిపే. ప్రీ ఎగ్జిస్టెన్స్, ఎగ్జిస్టెన్స్ అనేది సృష్టికి ముందే క్రీస్తు ఉన్నాడు అనే దానికి మనం చాలా వచనాలు చూచాం. సో సృష్టింపబడక మునిపే ఆయన ఉన్నవాడు అని చూచాం. నెక్స్ట్ ఏం చూచాం? ప్రీ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ క్రైస్ట్. సో దాంట్లో చాలా భాగాలు చూసాం. ఆ విషయాన్ని గురించి క్రీస్తు నేను జగత్తు పునాది వేయబడక మునిపే నేను ఉన్నవాడనని క్రీస్తు చెప్పాడు. అలాగే ప్రవక్తలు చెప్పారు, అలాగే అపోస్తులు చెప్పారు. అది చూచాం. రైట్. నెక్స్ట్ హెడ్డింగ్ గుర్తుందా? ద మేనిఫెస్టేషన్ ఆఫ్ క్రైస్ట్. ద మేనిఫెస్టేషన్ ఆఫ్ క్రైస్ట్. ఈ పాయింట్ చూచాం. ఈ పాయింట్లో ద మేనిఫెస్టేషన్ ఆఫ్ క్రైస్ట్ ఇన్ ఓల్డ్ టెస్టిమెంట్ కదా, ఇన్ ఓల్డ్ టెస్టిమెంట్. మేనిఫెస్టేషన్ ఆఫ్ క్రైస్ట్ ఇన్ ఓల్డ్ టెస్టిమెంట్. పాత నిబంధనలో యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షతలు. ఓకే, సో పాత నిబంధనలో యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత అంటే యేసుక్రీస్తు ప్రత్యక్షమయ్యాడా లేదా? ఓకే, యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత. అప్పుడు పాత నిబంధనలో యేసుక్రీస్తు ఎలా ప్రత్యక్షమయ్యాడు? ప్రభువు దూతగా, తర్వాత యెహోవా దూత, ఇంకా నరుడు, ఓకే, యెహోవా సేనాధిపతి, ఇంకా అంతేనా? ఇశ్రాయేలుకు ముందు నడిచిన దేవదూత. ఓకే, సో ఇలా మనం యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షతలు మనకు పాత నిబంధనలో ఇలా కనిపిస్తాయి. ఓకే, ఇంకేమైనా చూసామా? థర్డ్ చూడలేదు కదా, థర్డ్ మెయిన్ చెప్పలేదు కదా. ఓకే, థర్డ్ మెయిన్లో ఏం రాసుకుందామంటే, చెప్పానా ఏమన్నా? ఓకే, అవన్నీ ఇంక దీనికి వచ్చేస్తాయి, సెకండ్ మెయిన్లోకి వచ్చేస్తాయి అన్నమాట. అవన్నీ ఎక్స్ట్రా ఏవైతే రాశానో. థర్డ్ వచ్చేసి ప్రీ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ క్రైస్ట్, ద మేనిఫెస్టేషన్ ఆఫ్ క్రైస్ట్ ఇన్ ఓల్డ్ టెస్టిమెంట్. సో ఇప్పుడు ఇంకోటి ఏం రాసుకుందామంటే, ఈరోజు ఏం చూద్దామంటే యెహోవా మరియు యేసుక్రీస్తు. యెహోవా, యేసుక్రీస్తు, ఈ రెండు టైటిల్స్ గురించి మనం ఏమనుకున్నామంటే, పాత నిబంధనలో ఎక్కడైతే యెహోవా ఉందో అదంతా తండ్రికి సంబంధించిందని మనం ఫిక్స్ అయిపోయాం కదా. మనం విన్నది కానీ చదివింది కానీ ఎక్కడైతే యెహోవా ఉందో అదంతా కూడా తండ్రే అని మనం ఫిక్స్ అయ్యాం. కానీ ఇప్పుడు మనం అది అన్లర్న్ చేసి రీలర్న్ చేసుకోవాలి. ఓకే,
సో యెహోవా అనేటువంటి ఆ టైటిల్ రైట్ ఫలానా వారికి మాత్రమే కాదు, తండ్రికి మాత్రమే యెహోవా అనే పేరు అనేది ఏమవ్వాలన్నమాట, మనం రీలర్న్ చేయాలి, అంటే వదిలి కొత్తగా నేర్చుకోవాలి. యెహోవా అనేటువంటి పదం, యెహోవా అనేటువంటి నామము, యెహోవా అనేటువంటి బిరుదు తండ్రికి వర్తించింది, కుమారునికి వర్తించింది. ఓకే, సో దేవుని పేరు యెహోవా అనగానే యెహోవాయే తండ్రి అని మనం ఫిక్స్ అయిపోయాం, రైట్. సో అది పాత నిబంధనని కొంచెం మనం నిదానంగా జాగ్రత్తగా చదివితే అర్థం అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం టైటిల్స్ చూద్దాం. యెహోవాకి ఏ టైటిల్స్ అయితే వాడబడ్డాయో అవే టైటిల్స్ ఎవరికి కూడా వాడబడ్డాయి? యేసుక్రీస్తుకు వాడబడ్డాయి. ఒకసారి ఆ లిస్ట్ చూద్దాం. ఓకే, లిస్ట్ చూద్దాం. ఓకే, యెహోవా మరియు యేసుక్రీస్తు. యెహోవా మరియు యేసుక్రీస్తు. యెహోవాకు మరియు యేసుక్రీస్తుకు వాడబడిన పేర్లు అనొచ్చు, నామం అనొచ్చు, లేదా బిరుదులు అనొచ్చు, టైటిల్స్. యెహోవాకు మరియు యేసుక్రీస్తుకు వాడబడిన నామములు లేదా బిరుదులు, టైటిల్స్ యూజ్డ్ ఫర్ జెహోవా అండ్ జీసస్. ఓకే, థర్డ్ రాస్తున్నాను. సో పెద్ద నేను చెరిపేసి మళ్ళీ రాస్తాను. థర్డ్ కింద ఒక టేబుల్ రాయబోతున్నాను. సో ఇక్కడ ఏం రాస్తామంటే కిన జెహోవా, ఓకే, టైటిల్ ఆర్ యాక్ట్, టైటిల్ ఆర్ యాక్ట్. ఇక్కడ నామము లేదా బిరుదు, ఓకే, లేదా పని, ఒకే పని. యెహోవా పని, యేసుక్రీస్తు పని ఒకటే. యెహోవాకు వాడబడిన బిరుదు, యేసుక్రీస్తుకు వాడబడిన బిరుదు ఒకటే. రైట్, అది ఆ డిఫరెన్స్ చూడబోతున్నాం. ఇక్కడ జీసస్, యేసుక్రీస్తు. చాలా సంవత్సరాలు మనం ఏంటంటే జస్ట్ సండే వెళ్ళిపోవడం, తండ్రికి ఒక పాట, కుమారునికి ఒక పాట, వాక్యం వినటం, లాట్స్ అప్పుడు తీసుకుని తర్వాత ఏం చేస్తూ ఉన్నాం, వెళ్ళిపోయాం. డీప్గా ఏం చేయలేదన్నమాట, స్టడీ చేయలేదు. చెప్పే వాళ్ళకి కూడా అంత ఓపిక లేదు. ఎవరు కూడా దాని గురించి నేర్చుకుందాం, తెలుసుకుందాం, చదివి తెలుసుకుందాం అన్నంత ఇది లేదు. అందరూ ఏమైపోయారంటే మాకు ఆల్రెడీ తెలుసు, మళ్ళీ ఏంది నేర్చుకునేది, ఆల్రెడీ విన్నాం కదా, ఆల్రెడీ తెలుసు కదా. ఇంకొక అంటే ఒక చెడు అభిప్రాయం ఏం పట్టేసిందండి, ఆ క్రీస్తు సంఘంలోనే ఉంటూ అయిపోయింది కదా, ఇంకేం తెలుసుకోవాల్సిన అవసరం లేదని ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి మనం చాలా వరకు నెగ్లెక్ట్ చేసేసాం. అనేక సంవత్సరాలు క్రీస్తు సంఘంలో డీప్ స్టడీని ఏం చేసామన్నమాట, నెగ్లెక్ట్ చేసేసాం. అదేని తప్పు పట్టడం లేదు, బట్ ఇప్పుడైనా ఫ్యూచర్ జనరేషన్కి మనం ఇవ్వబోయేటువంటిది ఏంటంటే చాలా లోతుగా చదవాలి. ఏదో బైబిల్ని ఆదికాండం నుండి ప్రకటన వరకు నేను చదివేశాను అని ఫీల్ కాకూడదు. ప్రతి వచనం దగ్గర దాని బ్యాక్గ్రౌండ్ ఏం చేయాలన్నమాట, స్టడీ చేయాలి దాని బ్యాక్గ్రౌండ్. రైట్, సో ఇప్పుడు మనం చూద్దాం, కొన్ని వచనాలు చూద్దాం, టైటిల్స్. మొదట యెషయా గ్రంథం 40వ అధ్యాయం 28వ వచనం. ఐజయా 40, యెషయా 40వ అధ్యాయం 28వ వచనం.
ఐజయా 40:28, యెషయా 40వ అధ్యాయం 28వ వచనం. సో మీరేం చేస్తారంటే ఓల్డ్ టెస్ట్మెంట్లో యెషయా కీర్తనలు అక్కడ ఒక ఇది పెట్టుకొని, రైట్, క్రొత్త నిబంధన. సో మనం పాత నిబంధనలో ఒక వచనం చదువుతాం, క్రొత్త నిబంధనలో ఒక వచనం చదువుతాం. ఓకే, సో ఫాస్ట్గా ఉండాలి, స్పీడ్గా ఉండాలి. వచనం చెప్పినప్పుడు చదవాలి, అండర్స్టాండ్ చేసుకోవాలి, క్విక్గా కంపేర్ చేయాలి. ఓకే, స్లాత్ లాగా ఉండద్దండి. స్లాత్ అంటే తెలుసు కదా, వాట్ ఈజ్ స్లాత్? వాట్ మ్యాన్ యూస్? హ్యావ్ యు సీన్ ద అనిమల్ స్లాత్? హౌ ఇట్ రియాక్ట్స్? స్లో. గుడ్. ఐజయా 40:28, యెషయా గ్రంథం 40వ అధ్యాయం 20. నీవు వినలేక భూదిగంతములను సృష్టించిన యెహోవా నిత్యుడగు దేవుడు. భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు. సో ఇక్కడ సృజించిన అంటే క్రియేటర్, క్రియేటర్ తెలుగులో సృష్టికర్త, ఇంగ్లీష్లో క్రియేటర్. సో యెహోవా భూదిగంతములను ఏం చేశాడంట? సృష్టించను. కాబట్టి క్రియేటర్, అక్కడ యెహోవా క్రియేటర్గా కనిపిస్తున్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తుకి సంబంధించి యోహాను సువార్త 1వ అధ్యాయం 3వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 3వ వచనం, లేదా 1 నుంచి 3 వచనాలు చదవండి. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. ఎవరది? యేసుక్రీస్తు. రైట్. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. ఎవరు? యేసుక్రీస్తు. సమస్తము ఆయన మూలముగా కలిగెను. సమస్తము ఆయన మూలముగా కలిగెను. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా, అంటే యేసు ప్రభు లేకుండా ఏది కలగలేదు, ఏది సృష్టింపబడలేదు. కాబట్టి యేసుక్రీస్తు కూడా సృష్టికర్తలో ఒకడు. అలాగే కొలసి 1:16, పదైదు నుంచి చదువుదాం. కొలసి 1:15 వచనం. ఆయన అదృశ్య దేవుని స్వరూపి. ఎవరు? యేసుక్రీస్తు అదృశ్య దేవుని స్వరూపి. స్వరూపి అంటే సొంత రూపం, ఓన్ ఇమేజ్ అని అర్థం. యేసుక్రీస్తు దేవుని యొక్క స్వరూపము, స్వరూపి, ఓన్ ఇమేజ్, ఓన్ ఇమేజ్. తర్వాత సర్వ సృష్టికి ఏమైనాడంట? ఆది సంభూతుడై. సర్వ సృష్టికి ఏమై ఉన్నాడు? ఆది సంభూతుడై ఉన్నాడు. ఓకే, 16 ఇప్పుడు. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందున్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఎవరు? యేసుక్రీస్తు. కాబట్టి యేసుక్రీస్తు కూడా సృష్టికర్తే అనే దానికి వచ్చినారు. కొలసి 1వ అధ్యాయం 15, 16 వచనం. రైట్. కాబట్టి యేసుక్రీస్తు లేకుండా ఏదైనా సృష్టింపబడిందా? సమస్తమును ఆయన యందే, ఆయన ద్వారా, ఆయనే. నెక్స్ట్ 2వ వచనం చూద్దాం. యెషయా గ్రంథం, యెషయా రాసుకుంటున్నారా? టేబుల్ ఇది. వేర్ ఈజ్ ద టేబుల్? అట్ట రాసుకుంటాను. టేబుల్ వేసుకోవాలి కదా. నేను టేబుల్ ఎత్తి నువ్వు సర్ర అలా రాసుకుంటే ఓకే. టేబుల్ అయ్యి ఐజయా 34:22, యెషయా గ్రంథం 34వ అధ్యాయం 22.
యెషయా గ్రంథం 34వ అధ్యాయం 22వ వచనం. ఇది ఓకే. ఎన్నో వచ్చిన లాస్ట్ 17. ఓకే, 43:11 చదవండి. నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. రైట్. 43:11. 43:11. నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. సో సేవియర్ కదా, రక్షకుడు. యెహోవా ఎవరు? రక్షకుడు, సేవియర్. స్పెల్లింగ్ కరెక్టేనా? యూ రావాలా వద్దా? రాకూడదా? ఓకే, కరెక్టా? యూ రావాలా? బైబిల్లో ఏముంది? బైబిల్లో ఇదే ఉందా? ఓకే, బైబిల్ ఏది ఉందో అది రాద్దాం. ఇది ఉందా? ఇదే కరెక్టా? ఓకే, ఇదే రాద్దాం. అప్పుడు బైబిల్ని ఫాలో అవుదాం. అంటే కొన్ని ఇంగ్లీష్లో ఓల్డ్ ఇంగ్లీష్, న్యూ ఇంగ్లీష్ అలా ఉంటుంది. రాంగ్ ఏం యూ రాసినా ఒకటే అని బైబిల్ ఉంది కాబట్టి. సేవియర్, రక్షకుడు. సో యెహోవాయే రక్షకుడు. యెహోవా తప్ప వేరొక రక్షకుడు లేడు. నెక్స్ట్ మరి యేసుక్రీస్తు 40:42 చదవండి. యోహాను సువార్త 4:42. యోహాను 4వ అధ్యాయం 42వ వచనం. మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని, ఈయన నిజముగా లోక రక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నాము అని. యేసుక్రీస్తు ఎవరట? లోక రక్షకుడు. యెహోవా ఎవరు? ఆయన రక్షకుడు. రైట్. అపోస్తుల కార్యంలో ఏముంది? ఈ నామమును తప్ప మరి ఇంకే నామమున ఏం లేదంట, రక్షణ లేదంట. కాబట్టి యేసుక్రీస్తు కూడా ఎవరు? రక్షకుడే. ఓకే, నెక్స్ట్ 1 సమూయేలు 2:6. మూడవది 1 సమూయేలు 2వ అధ్యాయం 6వ వచనం. 1 Samuel 2:6. ఏమంట? ఎవరు ప్రార్థన చేసింది అక్కడ? హన్న ప్రార్థనలో కదా. హన్న ప్రార్థన చేస్తూ ఆ జనులను సజీవులను గాను మృతులను గాను చేయువాడు యెహోవాయే. అంటే ఏంటంటే ఆయన మృతులను ఏం చేయగలడు? సజీవుల్ని చేయగలడు. అంటే మృతులను లేపువాడు. ఓకే, మృతులను లేపువాడు లేదా సజీవులనుగా, మృతులను సజీవులనుగా లేపువాడు. ఇంగ్లీష్లో రైజ్ ద డెడ్. రైజ్ ద డెడ్. మరి యేసుక్రీస్తు లేపుతాడా? యేసుక్రీస్తు యోహాను 5:21. యోహాను సువార్త 5వ అధ్యాయం 21వ వచనం. తండ్రి మృతులను ఎలాగూ లేపి బ్రతికించునో అలాగే కుమారుడును తనకు ఇష్టమొచ్చిన వారిని బ్రతికించును. అంటే తండ్రి మృతులను ఏం చేయగలడు? లేపగలడు. కుమారుడు అంతే. సో తండ్రికి ఏ పవర్ అయితే ఉందో కుమారునికి కూడా అదే పవర్. తండ్రి మృతులను లేపువాడు. యేసుక్రీస్తు కూడా మృతులను లేపేవాడు. నెక్స్ట్ యోవేలు 3:12. 4వది యోవేలు
3వ అధ్యాయం 12వ వచనం. జోయల్ 3:12. యోవేలు 3వ అధ్యాయం 12వ వచనం. అన్యజనులకు తీర్పు తీర్చుటకై నేను యెహోషాపాతు లోయలో ఆసీనుడగుదును. ఏం చేస్తారంట ఆయన? నలుదిక్కులనున్న అన్యజనులకు తీర్పు తీర్చుటకై నేను యెహోషాపాతు లోయలో ఆసీనుడగుదును. రైట్. అన్యజనులకు ఎవరట? యెహోవా తీర్పు తీర్చువాడు. తీర్పు తీర్చువాడు. తీర్పు తీర్చువాడు. ఇంగ్లీష్లో జడ్జ్ ద సోల్స్. తీర్పు తీర్చువాడు యేసుక్రీస్తు తీర్పు తీరుస్తాడా? యోహాను 5:27. మరియు ఆయన మనుష్య కుమారుడు తీర్పు తీర్చుటకు తండ్రి అధికారము అనుగ్రహించెను. తీర్పు తీర్చుటకు తండ్రి అధికారము అనుగ్రహించెను. ఎవరికి? యేసుక్రీస్తుకి. రైట్. నెక్స్ట్ మత్తయి 25:31. అక్కడ ఒక్క నిమిషం, యోహాన్ దగ్గర ఇంకొంచెం చదివితే కింద ఇంకా ఎక్కువ ఉంటుంది ఇన్ఫర్మేషన్. తండ్రి తీర్పు తీర్చడు, కానీ తీర్పు తీర్చే అధికారం కుమారునికి ఇవ్వబడింది. రైట్. మరియు ఆయన మనుష్య కుమారుడు గనుక తీర్పు తీర్చుటకు రైట్ తండ్రి అధికారం అనుగ్రహించాను. ఇంకోటి ఇంకొంచెం పైకి చేసినట్లయితే 22 చదవండి. 22. తండ్రి ఎవనికి తీర్పు తీర్చడు, కానీ తండ్రిని గణపరచున్నట్లుగా అందరూ కుమారుని గణపరచవలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. సో తండ్రి ఏం చేయడట? తీర్పు తీర్చడు. సో తీర్పు తీర్చే సర్వాధికారం ఎవరికి అనుగ్రహించాడట? కుమారునికి అనుగ్రహించాడు. ఓకే. అప్పుడు మరి యెహోవా తీర్పు తీర్చునంటే తీర్పు తీర్చడు కదా, తండ్రి తీర్పు తీర్చడు కదా. తండ్రి తీర్పు తీర్చడు. తీర్పు తీర్చేవాడు ఎవరు? కుమారుడు. తీర్పు తీర్చే సర్వాధికారం ఎవరికి ఇవ్వబడింది? యేసుక్రీస్తుకి ఇవ్వబడింది. అంటే ఆయన తీర్చగలడా? తీర్చగలడు, కానీ ఆయన తీర్చడు. ఆ అధికారం ఎవరికి ఇచ్చాడు? కుమారుడికి ఇచ్చాడు. అర్థమవుతుంది కదా? సో తండ్రి తీర్పు తీర్చగలడు, కుమారుడు తీర్పు తీర్చగలడు. అయితే ప్రస్తుతం తీర్పు తీర్చే ఆ పనిని కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ ఎవరికి అప్పగించాడు? కుమారుడికి ఇచ్చాడు. సో యేసుక్రీస్తు కూడా ఎవరు? తీర్పరి, జడ్జ్, తీర్పు తీర్చువాడు. తండ్రి కుమారుడు కూడా తండ్రి తీర్పు తీర్చువాడు. మత్తయి 25:31. తన మహిమతో మనుష్య కుమారుడు కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండును. ఎవరు? యేసుక్రీస్తు మహిమ గల సింహాసనము మీద ఆసీనుడై ఉండును. కొంతమంది యేసుక్రీస్తు సింహాసనాసీనుడై ఉండడు, తండ్రి మాత్రమే సింహాసనం మీద కూర్చొని ఉంటాడు, యేసుక్రీస్తు ప్రక్కలో నిలబడి ఉంటాడని కూడా. యేసుక్రీస్తు కూడా సింహాసనాసీనుడై ఉంటాడు. తండ్రి సింహాసనాసీనుడే, కుమారుడు కూడా సింహాసనాసీనుడే. ఓకే. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడును. గుళ్ళవాడు మేకల నుండి గొర్రెలను వేరుపరుచున్నట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడి వైపున గొర్రెలను, వైపున మేకలను నిలవబెట్టాడు. ఓకే. సో ఎవరు? కుమారుడు యేసుక్రీస్తు. అలాగే అపోస్తల కార్యములు 17:31. అపోస్తల కార్యములు 17:31. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు
భూలోకమునకే తీర్పు తీర్చబోయేది ఒక దినము నిర్ణయించి ఉన్నాడు. తాను నియమించిన మనుషుని చేత. ఎవరిని నియమించాడు? యేసుక్రీస్తు. ఎందుకు? భూలోకానికే తీర్పు తీర్చావా. అంటే అప్పుడు యూదులకు తీర్పు తీరుస్తాడా? యేసుక్రీస్తు యూదులకు తీర్పు తీరుస్తాడా? పాత నిబంధనలో ఉన్న వాళ్ళకి యేసుక్రీస్తు తీర్పు తీరుస్తాడా? ఎస్, అందరికీ తీర్పు తీర్చేవాడు. భూలోకంలో జీవించిన ప్రతి మనిషికి తీర్పు తీర్చేవాడు ఎవరు? యేసుక్రీస్తు. ఓకే, అబ్రహాం అయినా, ఇసాక్ అయినా, యాకోబైనా, ఆదాము నుండి చివరి వరకు ఏ మానవుడైతే జీవించాడో వాళ్ళందరికీ తీర్పు తీర్చబోయేవాడు ఎవరన్నమాట? యేసుక్రీస్తు. ఆయనకు అధికారం ఉందా? ఉంది. యూదులు ఏమన్నారు? నీకు 50 సంవత్సరాలు కూడా లేవు, అబ్రహాం నువ్వు చూచావన్నారు. యేసుక్రీస్తు ఏమన్నాడు? అబ్రహాము కంటే ముందున్నా. కాబట్టి ఆయనకు అందరూ తెలుసు, ఆయన లేకుండా ఏ మానవుడు కలగలేదు. కాబట్టి యేసుక్రీస్తు జడ్జ్. ఓకే, ఈ జడ్జ్ ద సోల్స్. ప్రతి ఒక్క ఆత్మను ఆయన ఏం చేస్తాడనమాట? తీర్పు తీర్చుతాడు. నెక్స్ట్ యెషయా 5వ యెషయా గ్రంథం 50వ అధ్యాయం 60 19 and 20. 60 19 and 20. చదవండి. పగలు సూర్యుని ప్రకాశం వెలుగులా ఉండదు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగు అగును. సో యెహోవాయే నిత్యమైన వెలుగు, లైట్. యెహోవాయే వెలుగు, ట్రూ లైట్. యెహోవాయే వెలుగట. మరి యేసుక్రీస్తు ఎక్కడుంది? వచ్చిన యోహాను 8:12. యోహాను 8వ అధ్యాయం 12వ వచనం. యోహాను 8వ అధ్యాయం 12వ వచనం. యోహాను స్వార్త 8వ అధ్యాయం 12వ వచనం. నేను లోకమునకు వెలుగును. సో నేను లోకమునకు వెలుగై ఉంటాను. యోహాను 1వ అధ్యాయంలో కూడా చెప్పబడింది కదా, ఆయన వెలుగై ఉండెను. 1వ అధ్యాయం చదవండి, ఉందా? 4వ వచనం నుంచి చదవండి. యోహాను 3 నుంచి చదవండి. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవం ఉండెను. ఆ జీవము మనుషులకు వెలుగై. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది, అంటే లోకంలో ప్రకాశించుచున్నది, కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. లోకం వెలుగుని ఏం చేయట్లేదు అనమాట, గ్రహించు. కాబట్టి వెలుగు ఎవరు? యేసుక్రీస్తు. యెహోవాయే వెలుగు, యేసుక్రీస్తు కూడా వెలుగే. రైట్. అంటే ఈ టైటిల్ యెహోవాకు వాడబడింది, యేసుక్రీస్తుకు వాడబడింది. నెక్స్ట్ నిర్గమకాండం 3:14. ఎక్సోడస్ 3:14. నిర్గమకాండం 3:14. నిర్గమకాండం 3:14. ఎక్సోడస్ 3:14. నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని. నేను ఉన్నవాడను, ఇంగ్లీష్లో అయామ్ అని ఉంటుంది. ఏముంటుంది? అయామ్. తెలుగులో నేను. నేను ఎవరట? ఉన్నవాడను. నేనెవరిని? ఉన్నవాడను. అయామ్. ఇంగ్లీష్లో ఐఆమ్ దట్. ఐఆమ్ హూ ఐఆమ్. నేను ఉన్నవాడను. ఐఆమ్ హూ ఐఆమ్. నేను ఉన్నవాడను.
సో యెహోవా నీ పేరేమిటి మోషే అడిగాడు, నీ పేరు ఏమిటి అంటే అక్కడ ఏమని పేరు చెప్పాడనమాట, నామము యెహోవా. మోషే వరకు దేవుడు పేరుని ఏం చేయలేదన్నమాట, రివీల్ చేయలేదు. అప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఎలా, ఏ పేరుతో ప్రత్యక్షమయ్యాడు అంటే సర్వశక్తి గల దేవుడు. చూడండి ఒకసారి నిర్గమకాండం 6వ అధ్యాయం 6:3 చదవండి. నేను సర్వశక్తి గల దేవుడను పేరున అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమైతిని గాని యెహోవాను నామమున నేను ప్రత్యక్షము కాలేదు, తెలియబడలేదు వాళ్ళకి. నేను అంటే నా నామాన్ని నేనేం చేయలేదు, వాళ్ళకి తెలియపరచలేదు. అంటే అప్పుడు ఆదాము మొదలుకొని ఓకే యోసేపు వరకు, ఓకే ఆదాము మొదలుకొని యోసేపు వరకు దేవుడు ఏ పేరిట ప్రత్యక్షమయ్యాడు, సర్వశక్తి గల దేవుడు. సర్వశక్తి గల అంటే ఆదాము నుండి యోసేపు వరకు దేవుని పేరు యెహోవా అనేది తెలియదు. యెహోవా అనే నామమున ఏం కాలేదు, దేవుడు చెప్పలేదు. మోషే వచ్చాక ఏం చేశాడనమాట, మోషే నుండి ఓకే మోషే నుండి క్రీస్తు వరకు కూడా ఏ పేరు వాడబడింది అనమాట, యెహోవా. ఓకే సో యేసుక్రీస్తు పుట్టేంత వరకు, క్రీస్తు పుట్టుక వరకు, ఓకే క్రీస్తు మొదలుకొని నేటి వరకు లేదా క్రొత్త నిబంధన అనుకుందాం, క్రీస్తు నుండి క్రొత్త నిబంధన వరకు యెహోవా అనే పేరు వాడబడలేదు. ఏమని వాడబడింది అనమాట, మరి యేసుక్రీస్తు ఎందుకు యెహోవాయే తండ్రి అని చెప్పలేదు? చెప్పాడు ఎక్కడన్నా? తండ్రి అన్నాడు, నేను తండ్రి యొద్ద నుండి వచ్చిన వాడను, తండ్రికి ప్రార్థన చేశాడు, తండ్రి నన్ను పంపెను, నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను అని తండ్రి అన్నాడు తప్ప ఎక్కడ కూడా యెహోవా అనేటువంటి నామం ఏం చేయలేదన్నమాట, వాడలేదు. ఎందుకు తండ్రి అని అన్నాడు? కొత్త నిబంధన అంతా చూస్తే మనకేముంటుంది అనమాట, తండ్రి అయిన దేవుడు. కానీ మనం మనం తప్పుగా అర్థం చేసుకున్నట్టు ఈయన తండ్రి నామమే యెహోవా అని ఫిక్స్ అయిపోయి, మనం ఎక్కడ యెహోవా అంటే అక్కడ తండ్రి అని మనం ఏమైపోయాం అనమాట, ఫిక్స్ అయిపోయాం. కానీ ముందు నుంచి గమనించండి, ఆదాము నుండి యోసేపు వరకు దేవుడు ఏ పేరుతో ప్రత్యక్షమయ్యాడు, సర్వశక్తి గల దేవుడు. మోషే దగ్గర నుంచి ఏ పేరు, యెహోవా. క్రీస్తు దగ్గర నుంచి తండ్రిని రివీల్ చేస్తున్నాడు. అంటే అప్పుడు వీళ్ళకి మోషే నుండి క్రీస్తు పుట్టేంత వరకు తండ్రి ఉన్నాడన్న సంగతి తెలియదు వాళ్ళకి. యెహోవా అని తెలుసు, దేవుడు ఉన్నాడు, ఆయన యెహోవా, అంతే వాళ్ళకి తెలిసింది. అంతకుముందు వాళ్ళకి దేవుడు ఉన్నాడు, దేవుడు మాతో మాట్లాడుతున్నాడు, దేవుడు సర్వశక్తి గల దేవుడు అనుకున్నారు, అంతే. రైట్, డిఫరెన్స్ అర్థం అవుతుందా లేదా? యేసుక్రీస్తు ఎక్కడా కూడా ఆయన జన్మించిన తర్వాత యెహోవా అనే పేరు ఏం చేయలేదు, ఉపయోగించలేదు. అపోస్తలులు కూడా ఉపయోగించలేదు, పరిశుద్ధాత్మ కూడా ఎక్కడ కూడా ఉపయోగించలేదు. ఎందుకు? దేవుడు అనే పదంలో ఎలాగైతే ముగ్గురున్నారో ఓకే అలాగే యెహోవా అనేటువంటి నామంలో కూడా ఇద్దరికి వర్తిస్తుంది. యెహోవా అనే నామం ఎవరికి? రైట్. ఇంకొంచెం క్లియర్గా ఇంకొంచెం డీప్గా అర్థం చేసుకుంటే పాత నిబంధనలో చెప్పబడినటువంటి యెహోవా ఎవరో కాదు, ఎవరన్నమాట, యేసుక్రీస్తే అని అర్థమవుతుంది. అది డైజెస్ట్ చేసుకుని కొంచెం కష్టం, ఒప్పుకోవడానికి కొంతమంది అంత ఈజీగా ఒప్పుకోరు. రైట్. అందుకే యెహోవా దూతగా, యెహోవాగా ఆయన ఏమయ్యాడు అనమాట, ప్రత్యక్షం. సో యెహోవా అనే మాటకు అర్థం ఏంటి? నేను ఉన్నవాడు, నేను ఉన్నవాడను. ఓకే. మనోహర్ కూడా పేరు అడుగుతాడు,
ఎవరు? సంసోను తండ్రి అయినా మనోహ పేరు అడిగాడా? ఒకసారి చూడండి, ఆ సందర్భం చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనం. జడ్జెస్ 13:11. అందుకు మనోవా, నా ప్రభువా, నీవు పంపిన దైవజనుడు నా యొద్దకు వచ్చి పుట్టబోవు ఆ బిడ్డకు మేము ఏమేమి చేయవలెనో దానిని మాకు నేర్పునట్లు దయచేయమని యెహోవాను వేడుకొనగా దేవుడు మనోహ ప్రార్థన ఆలకించెను. దేవుడు మనోహ ప్రార్థన ఆలకించెను. ఓకే, ఇప్పుడు 11వ వచనం. అప్పుడు మనోహ లేచి తన భార్య వెంబడి వెళ్ళి ఆ మనుషుల యొద్దకు వచ్చి, ఈ స్త్రీతో మాట్లాడిన వాడు నీవేనా అని అతను అడుగగా అతడు నేనే అనెను. అందుకు మనోహ, కావున మాట నెరవేరినప్పుడు ఆ బిడ్డ ఎత్తివాడదునో అతడు చేయవలసిన కార్యమేమిటో తెలుసుమని మనవి చేయగా, యెహోవా దూత నేను ఆ స్త్రీతో చెప్పినదంతయు. ఇక్కడ యెహోవా దూత, ఓకే, యెహోవా దూత. సాధారణ దూతలు వేరు, యెహోవా దూత వేరు. సో ఇక్కడ సాధారణ దూత కాదు. ఎవరు వచ్చారు? యెహోవా దూత వచ్చాడు. ఓకే, 17వ వచనం. 16 చదువుదాం. యెహోవా దూత, నీవు నన్ను నిలిపినను నీ భోజనము నేను తినను. నీవు దహన బలి అర్పించను ఉద్దేశించిన ఎడల యెహోవాకు దానిని అర్పింపవలెను మనోహతో చెప్పాను. అతడు యెహోవా దూత అని మనోహకు తెలియలేదు. మనోహ, నీ మాటలు నెరవేరిన తర్వాత మేము నిన్ను సన్మానించినట్లు నీ పేరేమని యెహోవా దూతను అడుగగా, యెహోవా దూత, నీవేళ నా పేరు అడుగుచున్నావు? అది చెప్పశక్యము కానిది అనెను. నా పేరు ఎందుకు అడుగుతున్నావు? అది చెప్పశక్యము కాదు. సో చెప్పశక్యము కాని పేరేంటి? ఇంగ్లీష్లో వేరేలాగా ఉంది. ఇంగ్లీష్లో చదవండి. 17. And Manoah said to the angel of the Lord, what is your name? So that when your words come true, we may honor you. And the angel of the Lord said to me, why do you ask my name? Seeing it is wonderful. So Manoah took the young goat. So it is wonderful అనే ఉంది. ఇట్ ఈస్ బియాండ్ అండర్స్టాండ్. చెప్పినా నీకు అర్థం కాదంటున్నాడు. ఇప్పుడు సాధారణ దూత అయితే ఏం చెప్పేవాడు అక్కడ? ఏ గబ్రియేలో మికాయేలో. ఇప్పుడు సాధారణ దూతలు ఏంటి? ఒకటి గబ్రియేలు వాళ్ళ పని ఏంటనమాట? మెసేజ్ని ఏం చేయటం. ఇప్పుడు మరియమ్మ దగ్గరకు వచ్చిన దూత ఎవరు? గబ్రియేలు, అలా పేర్లు. మరి కానీ ఇక్కడ దూత ఏం చేయట్లేదు? నేమ్ని రివీల్ చేయట్లే. చెప్పినా నీకు అండర్స్టాండ్ అవ్వదు, నీకు అర్థం కాదు. అది వండర్ఫుల్, ఇట్ ఈస్ బియాండ్. సో కాబట్టి పాత నిబంధనలో మనకున్నంత క్లారిటీ వాళ్ళకు ఉండేది కాదు. ఎందుకంటే వాళ్ళు యెహోవాకు తప్ప ఇంకెవరిని సన్మానించకూడదు, దేవునిలాగా చూడకూడదు. అందుకే పేరు అడుగుతున్నాడు. నీ పేరు ఏంటి? ఒకవేళ నువ్వు యెహోవా అయితే నేను నిన్ను ఉత్త చేతులతో ఎలా పంపిస్తాను? నాతో మాట్లాడేది యెహోవా అయితే నేనేం చేయాలి? అక్కడ బలర్పించాలి నేను. ఒకవేళ యెహోవా కాకపోతే విగ్రహారాధన చేసిన అవుతాను. అందుకే నీ పేరేంటి చెప్పు, ఏం చేస్తాను నేను? సన్మానం చేస్తా, గౌరవం చేస్తాను. ఎందుకంటే అక్కడ తెలియలే, యెహోవా దూత అని మనోహకు తెలియలేదని ఉంది. సో ఇప్పుడు మనోహ కన్ఫ్యూజ్ అవుతున్నాడు. నువ్వు దేవుడివా లేదా ఉత్త దూతవా? ఎవరివి? సాధారణ దూతనా లేదా మనుష్యుడా లేదా యెహోవానా? ఆగు, బలి అర్పిస్తా, తిని వెళ్దు అంటున్నాడు. కానీ అక్కడ నో ఇవేం వద్దు. సో అక్కడ చెప్పశక్యము కానిది. ఇట్ ఈస్ బియాండ్ అండర్స్టాండ్. సో కాబట్టి దేవుడి పేరు దగ్గరకు వచ్చేసరికి అర్థం కాని మనుషులు ఇప్పటికీ ఉన్నారు. ఇప్పటికి ఇంకా దేవుని గురించి సరైన అవగాహన లేదు. సో మనం
ఇది చాలా ఇంపార్టెంట్. ఆదాము నుండి యోసేపు వరకు దేవుడు ఎలా ప్రత్యక్షమయ్యాడు? సర్వశక్తి గల దేవుడిగా ప్రత్యక్షమయ్యాడు. మోషే క్రీస్తు పుట్టేంత వరకు ఎలా ప్రత్యక్షమయ్యాడు? యెహోవాగా ప్రత్యక్షమయ్యాడు. రైట్. క్రీస్తు నుంచి ఇప్పటి వరకు రైట్ ఏమని పిలుస్తున్నాం? తండ్రి. దాని అర్థం తండ్రే యెహోవాని కాదు. అదొక మిస్అండర్స్టాండింగ్. యెహోవాగా పిలువబడిన వాడే ఎవరన్నమాట? తండ్రి అని ఫిక్స్ అయిపోతున్నాం. అది మిస్అండర్స్టాండింగ్. ఎందుకంటే యేసు అన్నాడు, మీరు ఏ కాలమందైనను తండ్రిని చూడలేదు, తండ్రి స్వరము వినలేదు. ఓకే. యోహాను సువార్త 1:18. యోహాను సువార్త 1. ఎవడును ఎప్పుడైనాను దేవుని చూడలేదు. తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. సో తండ్రిని బయలుపరిచిన వాడు ఎవరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ఎప్పుడు బయలుపరిచాడు తండ్రిని? యేసుక్రీస్తు తండ్రిని ఎప్పుడు బయలుపరిచాడు? పితరుల కాలంలోనా, ధర్మశాస్త్ర కాలంలోనా, లేదా యేసుక్రీస్తు జన్మించిన తర్వాతనా? ఎస్, ధర్మశాస్త్ర కాలంలో ఎలా బయలుపరిచాడమ్మా? ధర్మశాస్త్ర కాలంలో తండ్రిని బయలుపరిస్తే అందరూ ఏమని పిలిచేవారు? తండ్రి తండ్రి అని పిలిచేవారు. కానీ ఏమని పిలిచారు? యెహోవా అని పిలిచారు. కాబట్టి తండ్రి బయలుపరచబడలేదు. పితరుల యుగంలో తండ్రి బయలుపరచబడలేదు. ధర్మశాస్త్ర కాలంలో తండ్రి బయలుపరచబడలేదు. కుమారుడు ద్వారానే తండ్రి ఏమయ్యాడనమాట? బయలుపరిచాడు. ఓకే. అంటే అప్పటి వరకు అందరూ ఏ టైటిల్తో పిలిచి, ఒకటి సర్వశక్తి గల దేవా అని సంబోధించారు, లేదా యెహోవా అని సంబోధించారు. యేసుక్రీస్తు వచ్చాక ఏం చేశాడనమాట? తండ్రి. అప్పుడు ఈ కాలంలో మోషే నుండి క్రీస్తు పుట్టేంత వరకు వారు ఎవరినైతే యెహోవా అని అనుకున్నారో, ఎవరైతే యెహోవాకు బలర్పించారో, ఎవరైతే యెహోవా అన్నారో ఆ యెహోవా ఎవరన్నమాట? యేసుక్రీస్తు. ఆయన భూమి మీదకి వచ్చాక ఎవరిని బయలుపరుస్తున్నాడు అనమాట? తండ్రి ఉన్నాడు. రైట్. అర్థమవుతుందా లేదు? సో ఇప్పుడు ఈ టైటిల్స్ అన్నీ యేసుక్రీస్తుకు వాడబడితే అవే టైటిల్స్ యెహోవా పేరట ఉన్నాయి, యేసుక్రీస్తుకు ఉన్నాయి పాత నిబంధనలో. నెక్స్ట్ చూద్దాం. యెహోవా అంటే ఏంటి? ఉన్నవాడు. ఉన్నవాడు. ఇప్పుడు యేసుక్రీస్తుకు సంబంధించి యోహాను 8:58. యోహాను సువార్త 8:58. కొంతమంది అంటే ఇదంతా ఎందుకయ్యా, మాకు వద్దే వద్దు, ఏదో రొట్టె ద్రాక్షరసి మేము తిరిగిపోతాం, మాకెందుకు ఈ కన్ఫ్యూజను, ఈ స్టడీ ఎందుకు అని అనిపిస్తూ ఉంటుంది. యేసు అబ్రహాము పుట్టక మునుపే ఉన్నవాడనని మీతో నిశ్చయంగా. అబ్రహాము పుట్టక మునుపే నేను, అబ్రహాము పుట్టక మునుపే, అబ్రహాము పుట్టక మునుపే నేను ఎవరట? ఉన్నవాడను. యేసుక్రీస్తు కూడా ఏమంటున్నాడు? నేను ఉన్నవాడను. మోషేతో కూడా ఏమన్నాడు? నేను ఉన్నవాడను అన్నాడు. మోషేకి ప్రత్యక్షమైనటువంటి వాడు నేను ఉన్నవాడను అన్నాడు. యేసుక్రీస్తు కూడా నేను ఉన్నవాడ. కాబట్టి యెహోవా అనే మాట నేను ఉన్నవాడను అనేది రైట్ అయితే యేసుక్రీస్తు కూడా యెహోవాయే. ఓకే. సో యెహోవా అనేటువంటిది ఒక పేరు అంతే. ఆ పేరు యొక్క అర్థం ఏంటన్నమాట? ఉన్నవాడు. మన భాషలో హెబ్రీలో యాహ్వే, ఇంగ్లీష్లో జెహోవా అన్నారు. 18 యోహాను సువార్త 18:5-6. యెహోవా 18:5-6. వారు నజరేయుడైన యేసునని ఆయనకు ఉత్తరం ఇయ్యగా
సో లేదు 4 చూడండి, 4 వచ్చిన చూద్దాం. యేసు తనకు సంభవించబోవు వెళ్ళిన వారి యొద్దకు వెళ్ళి మీరెవరిని ఎదుగుతున్నారని వారిని మీరు ఎవరిని వెతుకుచున్నారు అని శిష్యులు అడిగారు. అందుకు వాళ్ళు ఏమంటున్నారు? వారు నజరేయుడైన యేసుని మేము నజరేయుడైన యేసును ఎదుగుచున్నాము. యేసు ఆయనను నేనే అని వారితో చెప్పాను. ఆయనను అప్పగించిన యూదయు వారి యొద్ద నిలిచి ఉండెను. ఆయనను నేనే అని వారి యొద్ద నిలుచుండెను. ఆయన నేనే అని ఆయనని వారితో చెప్పగా వారు వెనకకు తగ్గి నేల మీద పడిరి. 7వ వచనం, మరలా ఆయన మీరు ఎవరిని వెదుకుచున్నారని వారిని అడిగాను. అందుకు వారు నజరేయుడైన యేసునని చెప్పగా యేసు వారితో నేనే ఆయననని మీతో చెప్పి తిని గనక మీరు నన్ను వెదుకుచున్న ఎడల వీరిని పోనీయుడని చెప్పాను. సో వాళ్ళు అక్కడ ఏం చేశారంట? నేనే ఆయనని వారితో చెప్పగా వారు వెనుకకు తగ్గి నేల మీద పడిరి. ఎందుకు వాళ్ళు నేల మీద పడ్డారు? ఎందుకు? యేసుక్రీస్తు అక్కడ వాడిన పేరు ఏంటంటే యెహోవా. నేనే యెహోవా అనగానే ఏం చేస్తారు? మామూలుగా మొక్కడమే. వాళ్ళు నేర్చుకున్నది యెహోవా ఎక్కడ ప్రత్యక్షమైతే అక్కడ వాళ్ళు ఏం చేయాలి? సాగిల పడాలి, నేల మీదకి పడి నమస్కారం చేయాలి. అలా ఉన్నంతే వాళ్ళు. యూదులు ఏంటంటే యెహోవా ఎదుట వాళ్ళు ఏం చేస్తారు? సాగిల పడతారు. సో ఇక్కడ యేసుక్రీస్తు ఏమన్నాడు? 2-3 సార్లు అడుగుతున్నాడు నేనే 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 అనగానే అప్పుడు వాళ్ళకి ఏమైందనమాట, ఓహో యెహోవా అని వెంటనే ఆయనకి నేల మీద పడ్డారు. సో అక్కడ వాళ్ళు మేము సాధారణ యేసుని ఎదుగుతున్నాం నేనే ఆయనను అనేసరికి అప్పుడు వాళ్ళకి రియలైజ్ అయ్యింది. రైట్. సో కాబట్టి నేను దేవుడు మాత్రమే నేను అని చెప్పగలరు. రైట్. అందుకే మనం నేను అనే దగ్గర అంతా కూడా గర్విష్టిగా ఉంటాం కదా. నేనే మాట మనం వాడకూడదు. ఎందుకంటే నేను అంటే గర్విష్టి. నేను తప్ప వేరెవరిని నేను అంటే కన్నా ఇంకా నేను ఎవరు చేయలేరు దీని అర్థం. అందుకు మేము, మనము, మనకు, మాకు, రైట్. నేను అది గర్వాన్ని సూచిస్తుంది. కానీ దేవుడు వాడుకోవచ్చా నేను అనేది? ఎస్, ఆయన మాట. అందుకే నేను తప్ప వేరొక దేవుడు లేదు. నేను తప్ప నేనే. సో యేసుక్రీస్తుకుడు ఇక్కడ నేనే అయామ్ అంటున్నాడు. సో ఆయన హీఈస్ వర్తీ టు బి కాల్డ్ యాజ్ అయామ్. వీఆర్ నాట్ వర్తీ. నేనే అనే అనిపించుకోవడానికి మనం ఎవరం కాదనమాట, అర్హులం కాదు. అందుకే ఎప్పుడు కూడా నేను లేకపోతే చర్చ లేదు, నేను లేకపోతే అది లేదు, నేను లేకపోతే ఇది జరగదు, నేను లేకపోతే ఎవరు చేస్తారు, నేను లేకపోతే ఇదంతా అవ్వదు అనే మాటలు మనం మాట్లాడకూడదు. ఎవరు చేశారు ఇది? నేనే చేశానండి. తగ్గించుకొని మనం అలా తప్ప నేను లేకపోతే ఏమో జరగదు, నేను ఉంటేనే అని మనం ఫీల్ అయ్యడం వల్లనే ఎన్నో సమస్యలు మనకు ఎక్కువ అదే ఫీలింగ్ వస్తుంది అన్నమాట. దానివల్ల మనం చాలా వరకు మనం ఏంటంటే దేవుని యొక్క కృపలో నుంచి, దేవుని ప్రేమలో నుంచి ఏమవుతాం అన్నమాట. నెక్స్ట్ కీర్తనలు 23:1 అందరికి తెలిసిందే. ఏంటి కీర్తనలు 23:1 ఏముంది? యెహోవా నా కాపరి. కీర్తన 23:1. సో యెహోవా ఎవరట? కాపరి. షెపర్డ్. యేసుక్రీస్తు ఏమన్నాడు? యోహాను 10:11 చదవండి. నేను గొర్రెలకు మంచి కాపరి. గొర్రెలంటే
నిజం గొర్రెలని కాదు. కొంతమంది అది అర్థం చేసుకుని ఆయన గొర్రెల కాపరని చెప్పి ఏకంగా ఆయనకి ఒక గొర్రె పిల్లను సంకన ఇచ్చి గొర్రెలన్నీ ఆయన చుట్టుపెట్టి ఫోటో కూడా క్రియేట్ చేసి పెట్టేశారు. ఆయన కొంతమంది గొల్ల వాళ్ళేమో యేసుక్రీస్తు మావాడే అనే వాళ్ళు కూడా ఉన్నారు. క్యాస్ట్ అంటించేశారు ఆయనకి. అక్కడ ఆయన చెప్తుంది ఆత్మ సంబంధంగా చెప్తున్నాడు. సో అక్కడ గొర్రెలు ఏంటి అనమాట, గొర్రెలు దేనికి సూచకం అంటే సాత్వికానికి స్వభావం. గొర్రెలు సాత్వికత్వం, రైట్. కాబట్టి నేను గొర్రెలకు కాపరి అంటే ఆత్మలకు కాపరిని నేను. నా గొర్రెలు నా స్వరము వినును, గొర్రెలు నా మాట వినున్నాను, రైట్. నెక్స్ట్ యెషయా 42:8. యెషయా 42:8. యెషయా 42:8. యెహోవాను నేనే, ఇది నా నామము, మరి ఎవరికి నా మహిమను నేను ఇచ్చినవాడను కాను. ఇదే నా నామము, మరి ఎవరికి నా మహిమను నేను ఇచ్చువాడను కాను. నాకు రావాల్సిన స్తోత్రమును విగ్రహములకు చెందనీయను కదా. సో నా మహిమను నేను ఎవరికి ఇచ్చువాడను కాను. నెక్స్ట్ 48:11 చదవండి. యెషయా 48:11. నా నామము నా మహిమను మరి ఎవరికి నేను ఇచ్చువాడను కాను. ఓకే. సో కాబట్టి ఏంటి అక్కడ, గ్లోరీ ఆఫ్ గాడ్. ఓకే, మహిమ, దేవుని మహిమ, గ్లోరీ ఆఫ్ గాడ్. సో యెహోవాకు మహిమ ఉంది, ఆ మహిమను ఎవరికి ఇచ్చేవాడు కాదు, ఎవరికి ఇవ్వడట యెహోవా. ఆ మహిమను ఎవరికి ఇవ్వడు, ఆయనదే ఆ మహిమ. అవునా? రైట్. యేసుక్రీస్తుకు మహిమ ఉందా? చూద్దాం. ఇక్కడ యోహాను సువార్త 17:1. యోహాను 17:1. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కనులెత్తి ఇట్లనెను, తండ్రి నా గడియ వచ్చి ఉన్నది, నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచు. నీ కుమారుని మహిమపరచుము. తర్వాత నీవు నీ కుమారునికి ఇచ్చిన వారికి అందరికి ఆయన నిత్యజీవము అనుగ్రహించినట్లు సర్వాధికారి మీదను ఆయనకు అధికారం ఇచ్చి అద్వితీయ సత్యదేవుడమైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్యజీవం. 5వ వచనం చదవండి. తండ్రి లోకం పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉంటేనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచు. లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఎట్టి మహిమయుండెనో ఇప్పుడు అదే మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరు. అంటే యేసుక్రీస్తుకు కూడా ఏముంది? మహిమ ఉంది. తండ్రికి ఏముంది? సో తండ్రి కూడా మహిమ కలిగిన వాడు, కుమారుడు కూడా మహిమ కలిగిన వాడు. కుమారుడు తండ్రిని మహిమపరుస్తాడు, తండ్రి కుమారుణ్ణి మహిమపరుస్తాడు. సో ఇది ఎక్స్చేంజ్. తండ్రి కుమారుని మహిమపరుస్తాడు, కుమారుడు తండ్రిని మహిమపరుస్తాడు. పరిశుద్ధాత్మ ఎవరిని మహిమపరుస్తాడు? చూద్దాం. 16వ అధ్యాయం యోహాను సువార్త 16:14. ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయును కనుక నన్ను మహిమపరుచును. నన్ను ఎవరిని? పరిశుద్ధాత్మ ఎవరిని మహిమపరుస్తాడట? యేసుక్రీస్తుని.
సో కాబట్టి యేసుక్రీస్తు కూడా ఏం కలిగినవాడు? మహిమ కలిగినవాడు. యేసుక్రీస్తు ఇప్పుడు ఇక్కడే ఉంది, యెహోవా ఈ తన మహిమను ఎవరికి ఇచ్చేవాడు కాదు. ఒకవేళ అది తండ్రికి అనుకుందాం, ఆ టైటిల్ తండ్రి. మరి తండ్రి తన మహిమను ఎవరికి ఇస్తున్నాడు? కుమారునికి ఇస్తున్నాడు. ఎవరికి ఇచ్చేవాడు కాదంటే కుమారునికి తప్ప ఇంకెవరికి ఇవ్వడు. దేనికి ఇచ్చేవాడు కాదు. అంటే ఏంటంటే దాని అర్థం, మనుషులు దేవునికి ఇచ్చేటువంటి దానిని మరి దేనికి కూడా ఇవ్వకూడదు. ఇప్పుడు మనుషులు నీకు దేవుడు కావాలా డబ్బు కావాలన్నా అనుకోండి, మనం ఏమనాలి? దేవుడే కావాలి. అప్పుడు ఏంటి? దేవునికి ఇచ్చే స్థానం దేవునికి ఇచ్చాలి. దేవుని స్థానాన్ని, దేవునికి మనం ఇచ్చేటువంటి ప్రాధాన్యత ఇంకా దేనికి ఇవ్వకూడదు. డబ్బుకు కానీ, భార్య పిల్లలకు కానీ. మొదట ఎవరికి? దేవునికి మొదటి స్థానం. యేసుక్రీస్తుకి ఎన్నో స్థానం? ఫస్ట్ స్థానం. అంటే మనం తండ్రికి మొదటి స్థానం ఇస్తున్నాం, కుమారునికి మొదటి స్థానం ఇస్తున్నాం. ఆ తర్వాతే మనం దాన్ని మహిమ అంటారన్నమాట. ఓకే, నా మహిమను నేను ఎవరికి ఇవ్వను అంటే దాని అర్థం యెహోవా అనేటువంటి ఆ మహిమను ఇంకెవరికి మనం ఇవ్వకూడదని. అందుకే యెహోవా పేరుని క్యాంటీన్కో, హోటల్స్కో, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు ఏం చేయకూడదు. జెహోవా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అని చూశాను ఒక చోట. వానికి చెప్దాం అనుకున్నాను, ఆపి బండి, క్రిస్టియన్ నువ్వు ఏమి ఇలా చేస్తున్నావు. ఓకే, అలా ఆ మహిమను, ఆ నామానికి ఉండేటువంటి మహిమను ఇక దేనికి కూడా మనం ఏం చేయకూడదు, వాడకూడదు, ఇవ్వకూడదు. సో తండ్రి తన మహిమను కుమారునికి మాత్రమే ఇచ్చాడు. అందుకే అంటాడు, నన్ను మహిమపరచు, నేను నిన్ను మహిమపరుస్తాను, పరిశుద్ధాత్మ నన్ను మహిమపరచు. కాబట్టి ఆ గ్లోరీ, ఆ మహిమ అనేటువంటిది దేవునికి మాత్రమే చెందేది. అది తండ్రికి ఉంది, కుమారునికి ఉంది. కుమారుడు తండ్రిని మహిమపరుస్తాడు, తండ్రి కుమారుని మహిమపరుస్తాడు. పరిశుద్ధాత్మ తండ్రిని మహిమపరుస్తాడు, కుమారుని మహిమపరుస్తాడు. యేసుక్రీస్తు కూడా పరిశుద్ధాత్మని ఏం చేశాడు? మహిమపరిచాడు కదా. పరిశుద్ధాత్మ గురించి శిష్యులకి చెబుతూ పరిశుద్ధాత్మని కూడా మహిమపరిచాడు కదా. ఆయన తనంతట తానేమీ బోధింపక ఎంత గొప్పగా చెప్పాడు పరిశుద్ధాత్మ గురించి. యేసుక్రీస్తు ఏమన్నాడు? మనుష్య కుమారునికి విరుద్ధముగా పాపము చేసినట్లయితే పాప క్షమాపణ ఉంది, కానీ పరిశుద్ధాత్మకు విరుద్ధముగా పాపము చేస్తే ఈ యుగమందైనను రాబో యుగమందైనను ఏం లేదన్నాడు. అంటే పరిశుద్ధాత్మను ఏం చేసినట్టు? అక్కడ మహిమపరిచినట్టే. అంటే యేసుక్రీస్తు తనకంటే ఎక్కువ పరిశుద్ధాత్మని హైలైట్ చేశాడు అక్కడ. నాకు మీరేమన్నా చేయండి అయ్యా, దానికి ఏముంది? క్షమాపణ ఉంది, కానీ పరిశుద్ధాత్మకు విరుద్ధంగా ఏమన్నా చేస్తే మీకేం లేదు. సో అక్కడ యేసుక్రీస్తు పరిశుద్ధాత్మని ఏం చేశాడు? మహిమపరిచాడు. అలా దైవత్వంలో వాళ్ళ మధ్య మహిమ ఉంది. ఆ ముగ్గురు కూడా ఒకరికొకరు ఏం చేస్తున్నారు? మహిమపరుచుకుంటున్నారు. ఓకే, సో కాబట్టి 17:1-5 క్రీస్తు కూడా ఏం చేయబడతాడు? మహిమపరచబడతాడు. 12వ అధ్యాయం, యోహాను సువార్త 12వ అధ్యాయం 39-41 చదవండి. యోహాను సువార్త 12వ అధ్యాయం 39-41. ఇందుచేత వారు నమ్మలేకపోయింది. ఎలాగనగా వారు కన్నులతో చూచి, హృదయంతో గ్రహించి, మనస్సు మార్చుకొని నా వలన స్వస్థపరచబడుతున్నట్లు ఆయన వారి కన్నులకు అసత్వము కలుగజేసి వారి హృదయంలో కఠినపరిచాడు అని యెషయా మరి ఒక చోట చెప్పాను. యెషయా ఆయన మహిమను చూచినందున ఆయనను గూర్చి ఈ మాటలు చెప్పాను. యెషయా ఎవరి మహిమను చూచాడు? యేసుక్రీస్తు మహిమను చూచి ఈ మాటలు చెప్పాను. రైట్. సో యెషయా యేసుక్రీస్తు మహిమను చూచాడు. అంటే సందర్భం చూడండి, 37 చదువుదాం. యేసు ఈ మాటలు చెప్పి వెళ్ళి వారికి కనబడకుండా దాగి ఉండెను.
ఆయన వారి ఎదుట ఇన్ని సూచక్రియలు చేసినను వారు ఆయన యందు విశ్వాసముంచరైరి. ఎన్నో సూచక్రియలు చేశారు యేసుక్రీస్తు, అయినా ఆయన యందు ఏం చేయలేదట? విశ్వాసం ఉంచలేదు. అప్పుడు యేసుక్రీస్తు ఏమంటున్నాడు? మీ గురించి యెషయా చెప్పింది కరెక్టే. ఏమని చెప్పాడు యెషయా? ప్రభువా, మా వర్తమానము నమ్మిన వాడెవడు? ప్రభువు యొక్క బాహువు ఎవనికి బయలుపరచబడెను అని ప్రవక్త అయిన యెషయా చెప్పిన వాక్యము నెరవేరినట్లు ఇది జరిగెను. ఇందుచేత వారు నమ్మలేకపోయిరి. అంటే అలాంటి వాళ్ళ గురించి యెషయా ముందు ఏం చేశాడు? ప్రవచించాడు. ప్రవచించినట్లుగానే వారు యేసుక్రీస్తునందు ఏం చేయట్లేదు? విశ్వాసం ఉంచట్లేదు. రైట్? ఇందుచేత వారు నమ్మలేకపోయిరి. ఏలైనగా వారు కన్నులతో చూచి హృదయముతో గ్రహించి మనస్సు మార్చుకొని నా వలన స్వస్థపరచబడకుండునట్లు ఆయన వారి కన్నులకు అంధత్వము కలుగజేసి వారి హృదయము కఠినపరిచెను అని యెషయా మరి ఒక చోట చెప్పాను. సో యెషయా ఎవరి గురించి చెప్పాడు? యేసుక్రీస్తు గురించే చెప్పాడు. రైట్? యెషయా ఆయన మహిమను చూచినందున ఆయనను గూర్చి ఈ మాటలు చెప్పెను. సో యెషయా ఎవరిని చూచాడనమాట? యేసుక్రీస్తుని చూచాడు. యేసుక్రీస్తు యొక్క మహిమను చూచాను యెషయా. యేసుక్రీస్తు అన్నాడు, అబ్రహాము నన్ను చూచాను అన్నాడు. ఇప్పుడేమంటున్నాడు? యెషయా నన్ను చూచాను అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు వారికి ప్రత్యక్షమయ్యాడు, వాళ్ళతో మాట్లాడాడు. వాళ్ళతో మాట్లాడిన యెహోవా యేసుక్రీస్తే. అందుకే ఆయన అంటున్నాడు, నన్ను చూచాడు. అబ్రహాం నన్ను చూచాడు. ఎలా చూచాడు అబ్రహాం యేసుక్రీస్తుని? అబ్రహాం చూచాడు యేసుక్రీస్తుని. రైట్? మనం పోయినసారి ఆలోచించాం, దేవుణ్ణి మేము చూచుతామని ఎన్నిసార్లు ఉంది? చాలాసార్లు చెప్పండి, మేము దేవుని చూచామని. ఒక చోట ఏమో దేవుని ఎవరు చూడలేదు. అది ఎవరికి సంబంధించింది? తండ్రిని ఎవరు చూడలేదు. తండ్రి స్వరం ఇవ్వలేదు ఎవరిని. కానీ మరి వాళ్ళు మేము దేవుని చూచామన్నది ఎవరు? యేసుక్రీస్తుని చూచాడు. అబ్రహాం యేసుక్రీస్తుని చూచాడు, యెషయా యేసుక్రీస్తుని చూచాడు. కానీ ప్రత్యక్షత వేరే. ఇప్పుడు మన క్వశ్చన్ రావచ్చు, యేసుక్రీస్తు అలా ఎప్పుడు పడితే అప్పుడు ఎవరికి పడితే వాళ్ళకి ప్రత్యక్షమయ్యే అధికారం ఆయనకుందా? మాట్లాడలేదు. లేదా? ఏ స్వర్ణ ఉందా లేదా? ఆయనకుంది అధికారం. ఎందుకు? ఆయన దేవుడు కాబట్టి. దేవుడు ఏ రూపాన్నైనా ఏం చేయగలడు. ఇప్పుడు మన మధ్యకు ఒక మనుషులాగా రాలేడా దేవుడు? మాట్లాడలేదు. రాగలడా? అందుకే ఆయన దేవుడు. మనం ఏమనుకుంటాం, ఎందుకు వస్తావు, నువ్వు రావద్దు, మేము చెప్పినప్పుడు రా అంటే మనం ఒకటి ఫిక్స్ అయిపోయాం. దూతలాగా యేసుక్రీస్తు ప్రత్యక్షం అవ్వగలడా? అవ్వగలడు. మనిషిలాగా ప్రత్యక్షం అవ్వగలడా? అవ్వగలడు. మనిషిలాగానే వచ్చి భోజనం చేయగలడా? చేయగలడు. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. అసాధ్యమని ఏది లేదు. సో అది మనకి మనం అర్థం చేసుకోవాలి. రైట్? ఈ విషయం అన్యులకు అర్థమైంది, అంతగా క్రైస్తవులకు అర్థం కావట్లే. అన్యులు దేవుడే వచ్చాడబ్బా వాళ్ళు అజ్ఞానంగా అనుకుంటున్నారు. కానీ మనం దేవుడిని అర్థం చేసుకోలేదు. దేవుని సామర్థ్యాన్ని ఒక లిమిట్ చేసేసి పెట్టేశాం. ఆయన రాడు, పైనే ఉంటాడు, కిందికి ఎందుకు వస్తాడు ఆయన, మనం చేసేది ఆయనకేం తెలుసు, తెలీదా? ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేస్తున్నామో తెలీదా? మనం ఎన్ని కుట్రలు చేస్తున్నామో దేవునికి తెలీదా? కానీ మనం ఏం చేస్తాం? దేవునికి ఏం తెలియదు అన్నట్లే మనం చేస్తాం. సో మన మైండ్తో దేవుని ఆలోచిస్తాం. ఈ కెన్ బి ఎనీవేర్. ఆయన ఎక్కడైనా ఉండగలడు, ఎప్పుడైనా ఉండగలడు, ఏ రూపంలోనైనా ఉండగలడు. పరిశుద్ధాత్మ ఏ ఆకారంలో దిగాడు? పావురాకారంలో దిగాడు. అంటే పరిశుద్ధాత్మకి అధికారం లేదా? పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు మీదకి పావురాకారం వలె వచ్చాడు. అలా ఏ ఆకారంలో అయినా సరే దేవుడు అనేవాడు ఏ ఆకారంలోనైనా సరే వెళ్ళగలడు, ప్రత్యక్షం కాగలడు. అందుకే పౌలు అన్నాడు, తమ్మును వెంబడించిన బండలోనిది త్రాగేది. ఆ బండ క్రీస్తే. ఆ బండ క్రీస్తే. మేఘస్తంభము, అగ్నిస్తంభము ఎవరు? క్రీస్తు. యేసుక్రీస్తు వెంటనే తక్షణమే అగ్నిస్తంభంలాగా మారలేడా? మాట్లాడలేదు. మారగలడు. హీ కెన్ డూ ఎనీథింగ్.
సో ఆ అండర్స్టాండింగ్లో మనం దేవుణ్ణి అర్థం చేసుకోవాలి. అని మనం ఏం చేయకూడదు, ఫిక్స్ చేయకూడదు. ఇది యెహోవా తండ్రికి మాత్రమే, యేసుక్రీస్తు కాదు అని మనం ఏం కాకూడదు అంటే ఫిక్స్ అవ్వకూడదు. రైట్. సో కాబట్టి తండ్రికి మహిమ ఉంది, కుమారుడికి మహిమ. మోషే నుండి యేసుక్రీస్తు వరకు మధ్య కాలంలో తండ్రి ఉన్నాడన్న సంగతి ఎవరికి తెలియదు. యేసుక్రీస్తు వచ్చాక ఏం చేశాడనమాట, తండ్రి ఉన్నాడు, నేను ఉన్నాను, తండ్రి ఉన్నాడు. అందుకే అద్వితీయ సత్యదేవుడైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం. యేసుక్రీస్తు వచ్చినప్పటి నుంచి దైవత్వంలో ఇద్దరిని చూపించాడు. ఈ కాలంలో దేవుడు ఒక్కడే, ఆయన యెహోవా మాత్రమే. కారణం ఏంటంటే వాళ్ళకి తెలియదు, తండ్రి కుమారులు ఉన్నారన్న సంగతి వాళ్ళకు తెలియదు, కానీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఉన్నది నిజమా, వాళ్ళు ఉన్నది నిజం, వాళ్ళకు తెలియదు అనేది నిజమే. యేసుక్రీస్తు వచ్చాక ఏం చేశాడు, దాన్ని బయలుపరిచాడు. కానీ యూదులు దాన్ని అర్థం చేసుకోవడానికి, యాక్సెప్ట్ చేయడానికి వాళ్ళకి ఏం రావట్లేదు, మనసు రావట్లేదు. ఎందుకంటే వాళ్ళ లోపల యెహోవా మాత్రమే ఫిక్స్ అయి ఉన్నాడు. యేసుక్రీస్తుని వాళ్ళు అంగీకరించడానికి సిద్ధంగా లేదు. సో కాబట్టి దైవత్వమును గూర్చినటువంటి అవగాహన మనకి చాలా అవసరం. సో ఇలా అనేక వచనాలు ఉన్నాయి. రైట్, 8 చూచాం, ఇంకా కొన్ని ఉన్నాయి. సమయం అయిపోయింది కాబట్టి ఇక్కడ ఆపేస్తాను. వచ్చే వారం మనం మిగతా టైటిల్స్ ఆలోచించుదాం. ఓకే, కన్ఫ్యూజన్గా ఉందా, క్లారిటీగా ఉందా? కన్ఫ్యూజన్ ఏమైనా అవుతున్నారా? లేదు కదా. ఓకే, కొంచెం స్టార్టింగ్లో ఇది అవుతుంది. మనం చాలా రోజుల నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం కాబట్టి మీకు ఏమైందనమాట, ఒక క్లారిటీ. రైట్, అవసరమా కాదా ఈ స్టడీ? అవసరం, చాలా అవసరం. ఒక అతను అన్నాడు, అవసరమే లేదు, అతనికి ఇప్పుడే కన్ఫ్యూజన్ ఉన్నాను, నువ్వు ఇది చెప్తున్నావు అంటే నేను చచ్చిపోతాను, నేను నాకు వద్దు అంటున్నాడు. అంటే ఇట్స్ నాట్ రెడీ టు వినడానికి సిద్ధంగా లేడు, నేర్చుకోవడానికి సిద్ధంగా లేడు, అంగీకరించడానికి సిద్ధంగా లేడు. మనం ఏదైనా సరే వినాలి, ఏది సత్యం, ఏది నిజం, ఏది వాస్తవం గ్రహించే సామర్థ్యం కూడా మనం పొందాలి. సో అలా భవిష్యత్తులో మనందరికీ కూడా దైవత్వమును గురించినటువంటి అవగాహన అందరికీ ఉండాలి. రీసెంట్గా ఎక్కడో ఒక చర్చిలో మాట్లాడుతూ ఒక అతను ఉన్నాడు, మనం దైవత్వం గురించి అంతగా తెలుసుకోవాల్సిన అవసరం లేదు, ఎంత తెలుస్తో అంత చాలు, ఎందుకు ఎక్కువ తెలుసుకోవాలన్నారు. అంటే ఏంటి, వానికి తెలిసింది ఇంతే కాబట్టి అందరికి ఎంత తెలియాలి, అంతే తెలియాలి. ఒకవేళ వానికంటే ఎక్కువ ఎవరికైనా తెలిస్తే వాడు తప్పుకోలేడు. పాయింట్ అర్థం? అంటే వానికి తెలిసింది అందరికీ తెలియాలి, వానికంటే ఎక్కువ తెలిస్తే వాడు ఏం చేయలేడు, కోర్చుకోలేడు. అందుకు ఏం చేస్తాడు అనమాట, వద్దు ఇంతే చాలు, ఇంతే చాలు. ఎవరైతే ఇంత చాలు, అంతకంటే ఎక్కువ వెళ్ళొద్దు, ఏమి చదవద్దు, ఎవరి దగ్గర వినొద్దు అంటున్నాడో వాడికి జలస్ అన్నమాట. నాకు తెలిసింది ఇంకొకరు బయట ఎక్కడ కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ ఆదివారం చెప్తున్నాను, మీరు మిగతా రోజుల్లో యూట్యూబ్లో అక్కడిక్కడ వింటూ ఉంటారు, ఏదైనా కొత్తగా నేర్చుకుంటూ ఉంటారు. సో దాన్ని ఏం చేయండి, ఫిల్టర్ చేసి ఏది నిజమో దాన్ని యాక్సెప్ట్ చేయండి. నేను ఎప్పుడైనా చెప్పానా, నేను చెప్పిందే వినాలి, ఇక్కడ ఏం వినాలి, వేరే ఎక్కడ కూడా వినొద్దండి, ఎవరి దగ్గరికి పోవద్దండి, ఎవరి మాటలు వినొద్దని ఎప్పుడైనా చెప్పాను? నాలెడ్జ్ అందరికీ సొంతం, ఇది బంధించకూడదు. ఇంకా ఎవరైనా ఒకవేళ మీలో ఇంకా నేను దీని గురించి ఇంకా బాగా చెప్తాను, నాకంటే బాగా చెప్తాను అంటే సంతోషం. ఎందుకంటే దేవుని జ్ఞానమందు, యేసుక్రీస్తు జ్ఞానమందు మనం ఏమవ్వాలి, అభివృద్ధి పొందాలి. కాబట్టి డోంట్ స్టాప్ లర్నింగ్. ఏం చేయొద్దు, ఆపొద్దు, వినండి. రోజంతా కూర్చొని అందరి ప్రసంగాలు వింటారా, చర్చా వైష్ణవం అందరి ప్రసంగాలు మేము ఉంటామంటే వినండి. అంతకంటే ఏం కావాలి, ఓ రోజంతా దేవుని వాక్యం వినాలి. ఎక్కువ విని చెడిపోయిన వాళ్ళు ఉన్నారు, అది వేరే. ఎక్కువ విని ఎక్కువ ఇదయ్యి దాన్ని ఏంటంటే జ్ఞానంగా తీసుకొని వినడం తప్పు కాదు. వింటూ ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది, నేను విన్నంత మీరు ఉన్నావా, నేను చదివినంత నువ్వు చదువుతావా, ఈ ఫీలింగ్ వచ్చినప్పుడే ప్రాబ్లం అవుతుంది. దురాభిమానం లేకుండా చూసుకోవాలి, తెలుసుకోవాలి, నేర్చుకోవాలి, చదవాలి, వినాలి. కానీ ఎలా ఉండాలి, తగ్గింపుగా. సో అలా మీరందరూ దేవుని వాక్యంలో అభివృద్ధి పొందండి, యేసుక్రీస్తుని గురించిన జ్ఞానం అభివృద్ధి పొందండి. ఇంకా మీరు చదువుతూ ద్వారా ఇప్పుడు బైబిల్ చదవండి. ఇప్పుడు ఆది కాండం నుంచి ఏం చేయండి, యెహోవా దగ్గరకు వచ్చే దగ్గర అంతా ఏం చేయాలన్నమాట, ఇప్పుడు చదవడం డిఫరెంట్ ఉంటుంది బైబిల్ చదవడం.
వచ్చేవారు మనం మిగతా భాగంగా అందరికీ